తెలుసు రాజనగరం నియోజకవర్గ ప్రజలకు నా నిజాయితీ తెలుసు, నా మంచితనం తెలుసు, నా ధర్మం గురించి తెలుసు. అలాంటి మాటలు పెద్ద పట్టించుకోకూడదు. అతను మతి భ్రమించి ఏమీ లేక, పదవ లేక, పవర్ లేక, డబ్బులు లేక అతను ఇంత ఆగిపోయి కోడిపందెల్లో 10 కోట్ల రూపాయలు ఆగిపోయి పాపం ఈ ఉద్యోగాలు ఇస్తూ 30 కోట్లు ఆగిపోయి పాపం బాధతో ఉండి మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాం? గంజాయి వ్యాపారం చేసేవాడు గంజాయి వ్యాపారం ఆగిపోయిందని బాధపడుతున్నాడు, సారా అమ్మేవాడు సారా వ్యాపారం ఆగిపోయిందని బాధపడుతున్నాడు. వీళ్ళందరూ బాధలు ఎలా ఉన్నాయంటే భూ కబ్జాలు చేసేవాడు భూ కబ్జాల వ్యాపారం ఆగిపోయిందని బాధపడుతున్నాడు, స్థల కబ్జాలు చేసేవాడు స్థల కబ్జాలు ఆగిపోయిందని బాధపడుతున్నారు. ఏదో ఇంకోటి ఏదో మాట్లాడేటట్టు నాకు అనవసరం, నాకేదో సరిగా అర్థం కాలేదు. డ్రగ్స్ ఏదో దొరికిందని చెప్పి మా పోలీసులు నిజాయితీగా పనిచేస్తున్నారు కాబట్టి హైదరాబాద్లో ఉన్న వ్యక్తి వచ్చి పుట్టినరోజు ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటుంటే అక్కడ 2 grams డ్రగ్స్ వెళ్తుంటే ఆ డ్రగ్స్ ని క్యాచ్ చేసి అతను పట్టుకుని బొక్కలేసేసారు మా పోలీసులు. అది మా పోలీసులు సత్తా. న్యాయంలో ఎవరైనా పట్టుకున్నారా? లేదు కదా. అంటే మా ఇంటెలిజెన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూడు, పోలీస్ యంత్రాంగం ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూడు. అలాగే ఎవడో జన సైనికుడు అనేవాడు పాపం అందరూ కార్మికులు, మేము అందరూ మీలాగా ముఠా మేస్త్రులు కాదు, మేము లేదా దోచేసుకునే ముఠాలు కాదు, లేదా స్కాములు చేసేవాళ్ళం కాదు. అనకాపల్లిలో గంజాయి అని అంటే మాకేం తెలుసు? ఆ గంజాయి వాళ్ళు అందరూ నీకే తెలుసు, నాకు తెలియదు. మా కుర్రోళ్ళు ఎవరు గంజాయి వాడరు కాబట్టి మా వాళ్ళకి తెలియదు. కాబట్టి అతని గురించి పెద్దగా మాట్లాడకూడదు. ఇంకోటి ఏదో ఎవడో చెప్పాడండి, పేపర్ మాట్లాడాడు, గాడిదలు కాసేది నువ్వు 5 ఏళ్ళునే నువ్వు ఎమ్మెల్యే చేసి గాడిదలు కాసావా? నీ ప్రభుత్వంలో పేపర్ మిల్ ఉద్యోగస్తుల గురించి ఒక్కరోజు మాట్లాడేవా? మూటల బ్యాగులు పట్టుకెళ్ళిన సన్నాసిగాళ్ళు అందరూ ఇప్పుడు మాట్లాడతారా? ఛీ, అలాంటి వాడి గురించి నేను మాట్లాడి తెలుసు. రాజనగరం నియోజకవర్గ ప్రజలకు నా నిజాయితీ తెలుసు, నా మంచితనం తెలుసు, నా ధర్మం గురించి తెలుసు. అలాంటి మాటలు పెద్ద పట్టించుకోకూడదు. అతను మతి భ్రమించి ఏమీ లేక, పదవ లేక, పవర్ లేక, డబ్బులు లేక అతను ఇంత ఆగిపోయి కోడిపందెల్లో 10 కోట్ల రూపాయలు ఆగిపోయి పాపం ఈ ఉద్యోగాలు ఇస్తూ 30 కోట్లు ఆగిపోయి పాపం బాధతో ఉండి మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాం? గంజాయి వ్యాపారం చేసేవాడు గంజాయి వ్యాపారం ఆగిపోయిందని బాధపడుతున్నాడు, సారా అమ్మేవాడు సారా వ్యాపారం ఆగిపోయిందని బాధపడుతున్నాడు. వీళ్ళందరూ బాధలు ఎలా ఉన్నాయంటే భూ కబ్జాలు చేసేవాడు భూ కబ్జాల వ్యాపారం ఆగిపోయిందని బాధపడుతున్నాడు, స్థల కబ్జాలు చేసేవాడు స్థల కబ్జాలు ఆగిపోయిందని బాధపడుతున్నారు. ఏదో ఇంకోటి ఏదో మాట్లాడేటట్టు నాకు అనవసరం, నాకేదో సరిగా అర్థం కాలేదు. డ్రగ్స్ ఏదో దొరికిందని చెప్పి మా పోలీసులు నిజాయితీగా పనిచేస్తున్నారు కాబట్టి హైదరాబాద్లో ఉన్న వ్యక్తి వచ్చి పుట్టినరోజు ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటుంటే అక్కడ 2 grams డ్రగ్స్ వెళ్తుంటే ఆ డ్రగ్స్ ని క్యాచ్ చేసి అతను పట్టుకుని బొక్కలేసేసారు మా పోలీసులు. అది మా పోలీసులు సత్తా. న్యాయంలో ఎవరైనా పట్టుకున్నారా? లేదు కదా. అంటే మా ఇంటెలిజెన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూడు, పోలీస్ యంత్రాంగం ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూడు. అలాగే ఎవడో జన సైనికుడు అనేవాడు పాపం అందరూ కార్మికులు, మేము అందరూ మీలాగా ముఠా మేస్త్రులు కాదు, మేము లేదా దోచేసుకునే ముఠాలు కాదు, లేదా స్కాములు చేసేవాళ్ళం కాదు. అనకాపల్లిలో గంజాయి అని అంటే మాకేం తెలుసు? ఆ గంజాయి వాళ్ళు అందరూ నీకే తెలుసు, నాకు తెలియదు. మా కుర్రోళ్ళు ఎవరు గంజాయి వాడరు కాబట్టి మా వాళ్ళకి తెలియదు. కాబట్టి అతని గురించి పెద్దగా మాట్లాడకూడదు. ఇంకోటి ఏదో ఎవడో చెప్పాడండి, పేపర్ మాట్లాడాడు, గాడిదలు కాసేది నువ్వు 5 ఏళ్ళునే నువ్వు ఎమ్మెల్యే చేసి గాడిదలు కాసావా? నీ ప్రభుత్వంలో పేపర్ మిల్ ఉద్యోగస్తుల గురించి ఒక్కరోజు మాట్లాడేవా? మూటల బ్యాగులు పట్టుకెళ్ళిన సన్నాసిగాళ్ళు అందరూ ఇప్పుడు మాట్లాడతారా? ఛీ, అలాంటి వాడి గురించి నేను మాట్లాడు. వయసు లేదా ఒళ్ళో ఇంత భారీగా ఉంటే ఉండుండొచ్చు, రాజకీయాల్లో నా ముందు బాలపచ్చాడు. నువ్వు కార్మికుల గురించి మాట్లాడితే ఎవడైతే చెవులో పూలు పెట్టుకుని నమ్మడానికి ఎవరు లేడు. కార్మికుల సమస్యల గురించి మాట్లాడడానికి నువ్వు అనర్హుడు అసలు, నీకు అర్హత లేదు అసలు. నీ మీద లేబర్ కోర్టులో ఉన్న కేసులు చూపిస్తే చీయచ్చు అని ముఖం మీద ఉమ్మేస్తారు కార్మికులు. నీలాంటి కూడా మాట్లాడేది కానీ ఫైనల్గా నీకు ఒకటే చెప్తాం, నీలాంటి 3rd grade ఫెలోకి నువ్వు మాట్లాడేదానికి సమాధానం చెప్పాల్సిన పని నాకు లేదు. ప్రజల కోసం ఈసారి మాత్రమే సమాధానం చెప్తాం, నేను మళ్ళీ సమాధానం చెప్పాల్సిన పని లేదు. నువ్వు ఏవైతే ఎన్నికలకు ముందు లేకపోతే ఈవేళ ఆరోపణలు చేస్తా ఉన్నావో, నీకే కనుక దమ్ముంటే, నువ్వు అంత సమర్థుడివి అయితే ఎంక్వైరీ లేపించి నిరూపించి నువ్వేం చేస్తావు అప్పుడు చెయ్యి. అంతే తప్పితే బోగస్ మాటలో ఎందుకు వచ్చింది స్వామి? ఇవాళ నీకు ఒకటే చెప్తా ఉన్నా ఫైనల్, నేను మంచోడు కాదు, నాతో పెట్టుకోవద్దు, నీ పదవోడు కొట్టా, నువ్వు మంచోడు కాదని తెలిసే స్వామి అందరికీ. పాపం ప్రజలు తెలియక ఓట్లు వేసేది, కంగారు పడతాను, తొందరలోనే ఉంది. నా పదం ఓడగొట్టడం కాదు, నీ బట్టలు ఓడగొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి స్వామి.
దగ్గరలోనే ఉన్నాయి, కంగారు పడకు. నీకేదైనా నువ్వు చాలా గొప్పవాడివి, నా అంత బలమైన వాడు లేడు, నేను చాలా పెద్ద నాయకుడు అనే ఫీలింగ్ ఉంటే ఇప్పుడైనా మళ్ళీ చెప్తా ఉన్నా నీకు, నీ ఎమ్మెల్యేకి అవసరం లేదు ఆయన. మీ ఆవిడ మా పార్టీ మీద గెలిచింది కదా ఎంపీటీసీకి, దయచేసి దానికి రిజిగ్నేషన్ చేయించి పోటీకి మళ్ళీ మీ ఆవిడని పెట్టు. మళ్ళీ మా పార్టీలో ఏదో చిన్నోడు తీసుకొచ్చి నీ మీద పెడతాను, ఏమవుతుంది చూపుగా. నీకు నిజంగా నీలో నేను చాలా గొప్పవాడిని అనే ఫీలింగ్ ఉంటే మీ ఎలక్షన్లో మీరు గవర్నమెంట్లో ఉన్నారు కదా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ పెడుతుంది నాయన ఎలక్షన్లో. హైకోర్టులో నువ్వు తెచ్చుకున్న స్టే ఎత్తిచ్చేసుకుని నీ కేసు వెనక్కి తీసేసుకుని మా వైసీపీ పార్టీ మీద గెలిచిన ఎంపీటీసీకి రిజిగ్నేషన్ చేసి మళ్ళీ ఒక్కసారి జనసేన పార్టీ మీద మీ ఆవిడ పెట్టి పోటీ చేయను. నేను ఏదో చిన్నోడిని పెడతాను మీద, ఏమవుతుందో చూద్దు. కానీ ఏదో గెలిచేస్తే ఒకసారి ఏదో పెద్ద పోటీగాడు అని కాదు, నిన్ను చూసేం కాదు, గాలిలో వచ్చినోడు, గాలిలోనే పోతాం. నేను మంచివాడిని కాదు, నేనేదో పెద్ద నా బొచ్చుగాని బేకాలను, నా బొచ్చు బేకాలను, నా ఇంట్రుకు మొక్కగాని బేకాలను. జక్కంపూడితో మాట్లాడుతున్నాం అనేది దృష్టిలో బుర్రలో పెట్టుకుని మాట్లాడు. నీలాంటి వాళ్ళు 1,00,000 మందిని చూసుకుంటాం. నా బొచ్చుగాడు నువ్వే నన్ను పీకేది. బుర్రలో పెట్టుకుని మాట్లాడు, ఎవరితో మాట్లాడుతున్నాం. అధికార మదం బాగా బుర్రకెక్కించుకున్నాను, ఎక్కువ రోజులు ఉండవు. కాస్త దిగు, కొంచెం అందులోంచి కిందకి దిగి మాట్లాడితే బాగుంటుంది. నేను అప్పుడు బాగా బిజీగా ఉండి తెల్లారితే రోజు ప్రజలు అని చెప్పి తిరిగి నీ మీద నా ధ్యాస పెట్టలే. బాగా ఇప్పుడు నాకు టైం దొరికింది, ఖాళీగా ఉన్నాను. నేను బుర్ర పెట్టాను అనుకో, నీ చెన్నై యాశాలు, నీ బ్రాహ్మణ ఆస్తులు ఎక్కడి నుంచి లాక్కొచ్చావు, ఇవన్నీ నేను బుర్ర పెడితే మొత్తం శాంతం నీ పని అయిపోతుంది. ఎవరికో అవసరం లేకపోతే మీ నాయకుడికి పెడితే చాలు, నువ్వేమేం చేసావు అన్నీ రికార్డెడ్గా తీసి పెడితే అయిపోతుంది. ఏదైనా రెడీగా ఉండు నాయన. నేనేదో కాస్త బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వాలి నీకు. మా నాయకులు కూడా అందరూ అలసిపోయి ఉన్నారు, ఇంతకాలం సేవ చేసి మేము కూడా కాస్త ఏదో కొంతకాలం రెస్ట్ తీసుకున్నామని ఆగాము. కొద్ది కాలం వెయిట్ చేసి ఇంకో 6 నెలలు సంవత్సరం నీకు టైం ఇస్తున్నాను. 1 year అని చెప్పి ఎలక్షన్ అవ్వగానే 8 నెలలు గడిచింది, ఇంకో 4-5 నెలలు టైం ఇస్తున్నాను. చక్కగా హాయిగా పడుకో, రెస్ట్ తీసుకో. 4-5 నెలలు దాటిన తర్వాత స్టార్ట్ అవుద్ది నీకు క్లాప్ సినిమా. నువ్వు నిద్ర ఉండదు నీకు, స్లీపింగ్ పిల్స్ రెడీగా పెట్టుకో. నువ్వు నా ఆరోగ్యం గురించి నువ్వేం చెప్పవసరంలే, చక్కగా బ్రహ్మాండంగా ఉన్నా, నాకేం ఇబ్బంది లేదు. నువ్వే పాపం గెలిచిన తర్వాత అదేంటో బాగా బలిసిన బరిలాగా తయారయ్యావు. నీ ఆరోగ్యం చూసుకోలేక నీ కొలెస్ట్రాల్, బీపీ ఇంకోటి వస్తే సస్తావు గమ్మున తొందరగా. నా గురించి నువ్వేం పెద్ద ఎక్కువ ఆలోచించక, నాకు అంత బాగానే ఉంది. నా గురించి నువ్వు ఎక్కువ పెద్దగా ఆలోచన చేయకు, నీ గురించి నువ్వు ఆలోచించు. పులులు సింహాలు పోయి అడవిలో ఉండాలంటావు కదా, ఎక్కడ ఉండాలో మేము నిర్ణయించుకుంటాం. కానీ నీ నోటితో నువ్వు మేము పులిని సింహాన్ని ఒప్పుకున్నావు కదా, సింహం ఎప్పుడైనా, రాజు రాజే, గెలిచినా ఓడినా